బ్రేక్ఫాస్ట్లో పొంగల్ చేసుకోవాలనుకునేటప్పుడు ముందుగా 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ పెసరపప్పు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత కావాల్సిన పదార్థాలను తీసుకొని కుక్కర్లోకి నెయ్యి వేసి, నేతిలో వేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని జీడిపప్పు, కరివేపాకు, అల్లం, మిరియాలు, జీలకర్ర, స్పైస్ కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు, ఈ 6 ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని బాగా వేయించాలి. బాగా వేగిన తర్వాత నానబెట్టిన పప్పు, బియ్యం ఉంటుంది కదా, అవి కూడా వేయాలి. 1 గ్లాస్ బియ్యం 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 1.5 అయింది ఇంటూ 4 అంటే 6 గ్లాసెస్ వాటర్ వేయాలి. సాల్ట్ తగినంత వేసుకొని కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలి. 6 విజిల్స్ అయితే చాలా మెత్తగా ఉంటుంది, అలా అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తర్వాత ఫైనల్ కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత అందులో కొంచెం నెయ్యి, కొత్తిమీర వేసి కలుపుకొని కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.